హల్లెలూయా. ఇది నా వాక్యము. 4వ తారీఖు 3వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. హల్లెలూయా. కార్యము అంటే ఏదో ఒక పని ఆరంభించడం చాలా సులువు. అది పర్వాలేదు. కొంతమంది ప్రోత్సాహకులు ఉంటారు, నువ్వు చేయి అంటుంటారు. దాన్ని ప్రారంభిస్తాం. ఆ తర్వాత 1 రోజు 2 రోజులు 3 రోజులు అవ్వేసరికి మొదటి రోజు ఉన్నంత ఊపు, సంతోషం, ఆనందం ఉండదు. 2వ రోజు నుంచి అది సన్నగిలిపోతూ ఉంటుంది. ఆ పనిలో ఉన్న మేలే నువ్వు అంతవరకు చూసావు. కానీ మనం ఆ పనిని ప్రారంభించాక అందులో ఉన్న నష్టాలు, అందులో ఉన్న లోటుపాట్లు, అందులో ఉన్న ఇబ్బందులు ఒక్కొక్కటి బయలు పడుతున్న కొద్దీ బాబోయ్ మనం ఇంక ఈ పని చేయలేము, ఇది మన వలన కాదు, ఇది నా వలన కాదని అనేక మంది వాళ్ళు ప్రారంభించిన కార్యాలు మానేసిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా లోకపరంగా ఎన్నన్నా మాట్లాడుకోవచ్చు కానీ దేవుని పరంగా మనం చూస్తే దేవునితో అడుగు వేసే ముందు ఎంత హుషారుగానో అడుగు వేస్తారు, ఎంత ఆనందంగానో అడుగు వేస్తారు. నిజంగా దేవుడే ఉన్నాడండి అనుకుంటూ అడుగు వేస్తారు. వాక్యము నిమిత్తము శ్రమ అయినను, ఇబ్బంది అయినను, ఏదైనా వాళ్ళ జీవితంలో వచ్చేసరికి ఇంక వాక్యాలు మాకొద్దు, ఇంక ప్రార్థనలు వద్దు, ఇది వద్దు అని వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఉపవాస ప్రార్థనలు ప్రారంభిస్తారు. 1-2 గంటలు అయ్యాక ఏదో ఒక కారణాన్ని ఉపవాస ప్రార్థనలు ఆపేసిన వాళ్ళు ఉంటారు. అయితే అమ్మ, దేవుని కృపను బట్టి లోకంలో ఏది కూడా ఆశీర్వాదము త్వరగా రాదు, మేలు త్వరగా జరగదు. అయితే దేవుని కృపను అందులోనే ఉంటూ అదే పద్ధతి, అదే ప్రతిష్ట, అదే నిబంధన అలాగుననే కొనసాగుతూ ప్రభువు చేయబట్టుకుని అడుగులు వేస్తూ ఉంటే కార్యారంభము కన్నా కార్యాంతము మేలు. చివరికి వచ్చేసరికి, సగానికి వచ్చేసరికి నీ జీవితం సాగుతున్న కొద్దీ ఆశీర్వాదాలే చూస్తావు. నేల త్రవ్వినప్పుడు మొట్టమొదట మట్టి, బురద, బాడి ఇవే వస్తాయి. ఎక్కువ లోతున తవ్విన వాళ్ళకి బంగారము, వజ్రాలు ఎలా అయితే లభిస్తాయో, దేవునిలో మనము లోతుకి వెళ్ళే కొద్దీ పైన చూస్తే ఏంటిలా ఉంది అనిపిస్తుంది. కానీ లోతుగా ప్రభువుతో ఒక సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకొని మనం జీవిస్తూ ఉన్నప్పుడు లోతుకి వెళ్ళే కొద్దీ సర్వ సంపదలు, దీవెనలు, పరలోక రాజ్యము, నిత్య జీవము, గొప్ప దీవెనలు మనతో పాటు ఉంటాయి. దేవుడు అట్టి కృప అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.